నమస్తే. మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులను కోల్పోయిన ఆ పార్టీ తాజాగా మొన్నటికి మొన్న ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులను కోల్పోయింది. ఇవాళ లేటెస్ట్గా 71 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. దాదాపుగా ఇందులో 21 మంది మహిళలు ఉన్నారు. అందరి మీద దాదాపు 64 లక్షల రివార్డు ఉన్నది. ఒకరి మీద 5 లక్షలు, ఒకరి మీద 10 లక్షలు, 15 లక్షలు, ఇట్లా 64 lakhs రివార్డు ఉన్నటువంటి మావోయిస్టులు వీళ్ళంతా. ఆశ్చర్యం ఏంటంటే అంతా చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. 20 years, 25 years, ఒక మైనర్ 17 years మైనర్ కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. సరే, దీన్ని మావోయిస్టు పార్టీ వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు అన్నది చూడాలి. చాలా సందర్భాల్లో ఈ లొంగుబాట్లు అండ్ చనిపోయిన వాళ్ళ లెక్కని చెప్పినప్పుడు మావోయిస్టులు దాన్ని పూర్తిగా ఖండిస్తూ వస్తుంటారు. ఒకరిద్దరు చనిపోతే మిగతా ఆదివాసీలను కలిపి వాళ్ళని కూడా లెక్కగడుతున్నారన్నది వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. ఎవరైనా లొంగిపోతే దాంట్లో ఆదివాసీలను కూడా మామూలు ప్రజలను కూడా పెట్టి వాళ్ళని బెదిరించి ఇంతమంది లొంగిపోయారని పెద్ద సంఖ్యని పోలీసులు చెప్పుకుంటారన్న ఒక చర్చ ఉన్నది. మావోయిస్టులు దీన్ని ఆరోపిస్తూ ఉంటారు. సరే, ఇప్పటివరకు అయితే ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో జరిగిన ఈ భారీ ఈ ఆపరేషన్లో దాదాపుగా 71 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది, సరెండర్ అవ్వడం జరిగింది. దంతెవాడ ఎస్పీ దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో ఆయన వెల్లడించిన వివరాలు, 71 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు ఇన్ ఛత్తీస్గఢ్ దంతెవాడ. సో ఇందులో ప్రధానంగా ఈ 71 మంది మావోయిస్టులో 30 of them క్యారింగ్ ఏ కలెక్టివ్ బౌంటీ ఆఫ్ 64 lakh సరెండర్డ్ ఇన్ ఛత్తీస్గఢ్ దంతెవాడ డిస్ట్రిక్ట్ ఆన్ వెడ్నెస్డే 24 September 2025, అంటే ఇవాళ. సో ఎస్పీ ఈ విషయాన్ని చెప్పారు. ఇందులో ఇంక్లూడింగ్ 21 విమెన్ ఉన్నారు. టర్న్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ బిఫోర్ సీనియర్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ అఫీషియల్స్ సైటింగ్ డిసప్పాయింట్మెంట్ విత్ ద హాలో మావోయిస్ట్ ఐడియాలజీ, దంతెవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ సాయి said. And a 17 years old boy and 2 minor girls aged 16 and 17 are also among the సరెండర్డ్ క్యాడర్. 17 సంవత్సరాల ఒక అబ్బాయి ఉన్నాడు అండ్ 2 అమ్మాయిలు ఉన్నారట, ఏజ్ 16 and 17. మరి ఇప్పుడు మావోయిస్టు పార్టీలో ఈ మైనర్స్ ఉంటారా నిజంగానే? ఏమో మరి వాళ్ళే ఆన్సర్ చేయాలి. సో చాలా వీళ్ళందరినీ కూడా ఈ రిహాబిలిటేషన్ సెంటర్లకి పంపించే ప్రయత్నం చేస్తున్నారట. ఆఫ్ ది సరెండర్డ్ బామన్ మద్కమ్ 30 years అండ్ మంకీ అలియాస్ సామిల మండవి 20 years క్యారీడ్ ఏ రివార్డ్ ఆఫ్ 80 lakhs ఈచ్. వాళ్ళిద్దరికి 8 లక్షల రివార్డు ఉన్నది వాళ్ళ మీద. వైల్ షామిల అలియాస్ సోమ్లీ ఖవాసి 25 years, గంగి అలియాస్ రోహిణి బర్సే 25 years, దేవ్ అలియాస్ కవిత మడ్వి 25 years అండ్ సంతోష్ మండవి 30 years. వాళ్ళ మీద దాదాపు 5 లక్షల రివార్డు ఉందట. ఎమాంగ్ అదర్స్ 1 నక్సలైట్ క్యారీడ్ ఏ రివార్డ్ 3 lakhs అట. అండ్ 6 మెంబర్స్ మీద 2 lakhs ఉందట, ఈచ్ 2 lakhs రివార్డ్. 9 మెంబర్స్ మీద ఈచ్ 1 lakh రివార్డ్ ఉందట. అండ్ ఇంకొక 8 మంది మీద 50,000 రివార్డు ఉందట. సో అంతా కలిపితే 64 లక్షల రివార్డు ఉందట వాళ్ళ మీద. అంటే పట్టిస్తే వాళ్ళకి అంత ఇస్తామని. ద రీసెంట్ కిల్లింగ్ ఆఫ్ 2 senior మావోయిస్ట్ లీడర్స్ హూ వర్ కీ ఫిగర్స్ ఇన్ ఓవర్సీయింగ్ ద ఆర్గనైజేషనల్ అండ్ మిలిటరీ యాక్టివిటీస్ ఆఫ్ ది సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఇన్ అన్ ఎన్కౌంటర్ ఇన్ ఛత్తీస్గఢ్స్ నారాయణపూర్ డిస్ట్రిక్ట్. సో వీళ్ళందా నాకు తెలుసు కదా, కడారి సత్యనారాయణ రెడ్డి అండ్ కట్టా రామచంద్రారెడ్డి, ఇట్లా 2 కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో వీళ్ళిద్దరికి సంబంధించిన బాడీస్ అయితే ఇంకా ఆయా ప్రాంతాలకు రాలేదు. ఒకరిది కరీంనగర్ ఉన్నట్టుంది, ఇంకొకరిది సిరిసిల్ల. సో ఒక ఆయన బాడీ రేపు రాబోతున్నది. సో 2 కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళే కట్టా రామచంద్రారెడ్డి అండ్ కడారి సత్యనారాయణ రెడ్డి. 63 సంవత్సరాలు అయింది, 67 సంవత్సరాలు అయింది. 2 కూడా సెంట్రల్ కమిటీ సభ్యులు. సో ఇప్పటికే పౌర హక్కుల నాయకులు, సంఘాల నాయకులు, ఇదంతా కూడా బూటకప్ ఎన్కౌంటర్ ఇది. కేంద్ర కమిటీ సభ్యులు అయితే చుట్టూ గార్డ్స్ ఉంటారు ఖచ్చితంగా. మరి గార్డ్స్కి ఎవరికి ఏమి కాకుండా వాళ్ళిద్దరిని ఎట్లా అంటే ఖచ్చితంగా వీళ్ళని దొరకబట్టి చంపిరు అన్న ఒక ఆరోపణ అయితే వినిపిస్తున్నది. సో ఈ స్థాయిలో ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏం జరగబోతున్నది? ఒకవైపునేమో అమిత్ షా చెప్తున్నాడు March 31, 2026 వరకల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని. అంటే ఫిజికల్గా మనుషులు లేకుండా చేస్తాడా? ఆ ఐడియాలజీ, ఆ భావజాలాన్ని కూడా తుదముట్టించే ప్రయత్నం చేస్తారా? సో ఏది ఏమైనా ఒక ఐడియాలజీని, ఒక భావజాలాన్ని అంత ఈజీగా మనం తీసేయలేం.
పేదరికం నుంచి, అణచివేత నుంచి వచ్చిన ఇలాంటి భావజాలని మనం పక్కన పెట్టలేం. సరే, మనుషులుగా వాళ్ళని ఫిజికల్గా తీసేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్న కోణంలో కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, బలగాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కూడా వేలాది బలగాలు ఈ కూంబింగ్ ఆపరేషన్లో, ఈ ఆపరేషన్ ఖగార్లో పాల్గొనబోతున్నాయట, ఇవాటి నుంచో రేపటి నుంచో. సో వాళ్ళ 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 సమయం ముంచుకొస్తున్నది. March 31 అన్న కేంద్ర ప్రభుత్వ డెడ్ లైన్ ముంచుకొస్తున్నది. సో ఇప్పటికే 7-8 మంది సెంట్రల్ కమిటీ తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరన్న చర్చ నడుస్తున్నది. సరే, బయట పౌర హక్కుల నాయకులు, పౌర సంఘాలు ఏమి కాదు, ఇట్లాంటివి చాలా జరిగినాయి అని ఎన్ని చెప్పినా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏఐ లాంటి ఈ వ్యవస్థ నడుస్తున్నటువంటి ఈ సమయంలో అడవుల్లో ఉండి బయట దొరకకుండా సాయుధ పోరాటం చేయడం అన్నది అంత ఈజీ కాదు ఇప్పుడున్న రోజుల్లో. సో అందుకే చాలా ఈజీగా ఎక్కడికక్కడ మట్టు పెట్టి చంపేస్తున్నారు. సరే, అది పట్టుకొని కాలుస్తున్నారా, కొన్ని ప్లేస్లో ఎన్కౌంటర్ జరుగుతున్నదా పక్కన పెడితే మొత్తానికైతే ప్రాణాలు అయితే పోతున్నాయి. 100 మంది మావోయిస్టులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినారు. మరి బతికి బయటపడడం ఎలా అనేటువంటి సిచ్యువేషన్ ఉన్నది. శాంతి చర్చలు మేము కోరుకుంటున్నామని మావోయిస్టులు చెప్తున్నారు. నథింగ్ డూయింగ్, శాంతి చర్చల్లో ఏం లేవు, మిమ్మల్ని లేపేయడమని డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్సే రాజ్యం ఇస్తున్నది. మరి పరిస్థితుల్లో మావోయిస్టులకి ఇంకా అవకాశం ఏమైనా ఉన్నదా? ఏదేమైనా కష్టకాలం అయితే చాలా భయంకరంగా ఉన్నది, రాబోతున్నదని అయితే అర్థమవుతున్నది. మరి వాళ్ళు ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తారన్నది చూడాలి. ఎంత వాళ్ళుగా రక్షించుకునే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ తిరిగి పుంజుకుంటారు అన్నది చూడాలి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వము ఎక్కడో దగ్గర ఎంగేజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయినా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అనుకుందాం, కొంత వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంటుంది దాని మీద దీని మీద. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం పని ఉంది? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇంకే సమస్య లేదు, ఈ మొత్తం దీని మీదనే పడ్డారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. ఒకవేళ రిజల్ట్ అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఈ అంశమైనా మనకి ఇబ్బంది అవుతుందని అని ఆలోచించే ఇది సమయం కూడా కాదు. ఇది ఇంకా 3 సంవత్సరాల పైన ఎలక్షన్స్ సమయం ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీకి ఇది చాలా గడ్డు కాలం, చాలా కష్టకాలం అనే చెప్పాలి. మొత్తం ఈ మావోయిస్టు పార్టీ మొత్తం ఈ రకంగా కావడానికి ప్రధానమైన కారణం కేంద్రం తయారు చేసిన ఈ డిఆర్జీ బలగాలే. డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్ పేరుతో ఒకప్పుడు సల్వాజుడు అనే ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏ రకంగా తయారు చేసి మావోయిస్టుల మీదకి ఉసిగొల్పారో, వాళ్ళ మీదకి తయారు చేశారో, సో అట్లాంటి ఆ సల్వాజుడుం లాంటిదే ఈ డిఆర్జీ. కాకపోతే అది ప్రైవేటు, వీళ్ళు ఏకంగా గవర్నమెంటే రిక్రూట్ చేసి ఈ ప్రక్రియని స్టార్ట్ చేసింది. సో డిఆర్జీ బలగాల్లో ఉన్న వాళ్ళు ఎవరు? సామాన్యులు ఎవరో పోలీసులుగా రిక్రూట్ అయిన వాళ్ళ కాదు. వీళ్ళంతా మావోయిస్టు పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఆ అడవి యొక్క ప్రాంతం అంతా జల్లెడబట్టి తెలిసిన వాళ్ళే ఈ డిఆర్జీ బలగాల కింద నియమించుకున్నారు. సో వాళ్ళకి ప్రతిదీ తెలుసు. ఇంకా వాళ్ళు అటాక్ స్టార్ట్ చేసిన ఎప్పుడైతే డిఆర్జీ బలగాలు స్టార్ట్ చేసినా అప్పుడే మావోయిస్టు పార్టీకి గడ్డు కాలం ఎదురైనట్టుగా మనకు కనబడుతున్నది. సో ఇప్పుడు 71 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. మరి ఇది ఎటువైపు ఏమవుతుంది అన్నది మనం ఏమీ చెప్పలేం. రాజ్యం ఒకవైపున బలంగా కనిపిస్తున్నది, మేము ఏదేమైనా క్లోజ్ చేసే ఆలోచన తప్ప మాకు వేరే ఆలోచన లేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఒక్కసారి నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇందులో కొంతమంది మైనర్లు ఉన్నారని అంటున్నారు. మరి మైనర్స్ రిక్రూట్మెంట్ ఉంటుందా మావోయిస్టు పార్టీలో? ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇన్నయ్య గారికి ఫోన్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పనిచేసి వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంత క్లారిటీ ఉంటుందని ఆయనకు ఫోన్ చేస్తున్నాను. నమస్తే. నమస్తే. చిన్న క్లారిఫికేషన్ కోసం మీకు ఫోన్ చేశా. ఇప్పుడు ఈ 71 మంది మావోయిస్టులు లొంగిపోయారని పోలీస్ దంతెవాడ ఎస్పీ వాళ్ళందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే ఇందులో ప్రధానంగా మైనర్స్ ఉన్నారు అన్నది ఒక పాయింట్ ఉన్నది. అంటే 17 years అండ్ 16 years, ఒక అబ్బాయి, ఒక 2 అమ్మాయిలు. బేసిక్ గా మైనర్స్ ఉంటారా? అంటే పార్టీ రిక్రూట్ చేసుకుంటుందా అట్లా? అంటే పార్టీలో మామూలుగా దళ సభ్యుని హోదా ఇవ్వాలంటే ఖచ్చితంగా 18 years దాటితేనే ఇస్తారు. కాకపోతే ఛత్తీస్గఢ్ మిలీషియాగా చెప్పబడే అక్కడ మాత్రం ఈ గ్రామ రక్షక దళాలు అని చెప్పబడే దాంట్లో బాల రక్షక దళాలు కూడా ఉన్నాయి. అయితే మరి వాళ్ళు 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళ పిల్లలు కూడా ఈ విధంగా తీసుకొచ్చి వాస్తవంగా అంటే వాళ్ళు అసలు అట్లా చూపించకూడదు కూడా. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము
జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అది నేరం. అది అది సరే, ఒకవేళ వాళ్ళు పార్టీ ఏమైనా తప్పుడు అవగాహన తోటి వాళ్ళని దళ సభ్యులుగా చేసినా, లేకపోతే విప్లవోద్యమంలో పూర్తి స్థాయి కార్యకర్తలుగా సాయుధ బలగాల్లో ఉంచినా గానీ అది 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 తప్పే. అంటే పోలీసులు కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇట్లా మీడియా ముందు ప్రదర్శన పెట్టడం గాని, వాళ్ళని ఇటువంటి కేసుల్లో చూపించడం గాని జువెనైల్ జస్టిస్ ప్రకారం అది చట్టరీత్యా నేరం. అది ఓకే. కానీ ఇప్పుడు చట్టాలు రాజ్యాంగము ఎక్కడున్నది లేదు కదా. అయితే ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఈ 71 మంది లొంగిపోయారని ప్రకటించారు సెంట్రల్ కమిటీ మెంబర్స్ అంతా. ఇప్పుడు దాదాపు మొన్న 2 చనిపోయారు, అంతకుముందు 3 చనిపోయారు. ఇట్లా వరుస పెడుతున్నారు. వాళ్ళు చాలా వేల బలగాలు కాశ్మీర్ ఈ ప్రాంతం నుంచి కూడా తరలించబోతున్నారట. అసలు పార్టీ మిగిలేనా అవకాశం ఏమున్నది? సరే, ఐడియాలజీ భావజాలం ఇదంతా పక్కన పెడదాము, ఆ ఐడియాలజీ ఎప్పటికీ ఉంటుంది. కానీ ఫిజికల్గా మనుషులు అక్కడ మిగలడానికి అవకాశం ఉందా? మీకు ఏమనిపిస్తున్నది అసలు? అంటే ఇప్పుడైతే కొద్దిగా చాలా తీవ్రమైనటువంటి నిర్బంధము, కాల్చివేతలు, లేకపోతే డిఆర్జీ బలగాల ద్వారా వాళ్ళు డిఆర్జీ బలగాలు అంటేనే వాళ్ళంతా కూడా ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీలో పీపుల్స్ వార్ లో పనిచేసినటువంటి క్రియాశీల కార్యకర్తలే. కాబట్టి డిఆర్జీ ఇప్పుడు ఏదైతే బస్తర్ మొత్తంగా ఉన్నటువంటి ప్రాంతంలో, అది నారాయణపూర్ అయినా, బీజాపూర్ అయినా, దంతెవాడ అయినా, సుక్మా అయినా, మొత్తంగా అన్ని జిల్లాల్లో కూడా డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పేరుతోటి మధ్యలందరినీ వాళ్ళు అక్కడ ఈ పనుల కోసం ఉపయోగిస్తా ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఒకప్పుడు సల్వజుడం, ఇప్పుడు డిఆర్జీ, ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కోబ్రాలు, రెడ్ కోబ్రాలని, బ్లాక్ కోబ్రాలని, ఇంకో కోబ్రాలని ఇట్లా ఉండేది. టై మూటా అని, ఇంకో మూటా అని, ఇంకో మూటా అని ఉండేది. అయితే మొట్టమొదటిసారి భారతదేశంలో సల్వజుడం ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది, ఇది చట్టానికి వ్యతిరేకమైందని ఎప్పుడైతే తీర్పిచ్చిందో, దాని తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే డిఆర్జీ అనే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పేరుతోటి ఇలా అందరినీ దాంట్లో చేర్చుకొని వాళ్ళ ద్వారా ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ ఎన్కౌంటర్ పేరుతోటి హత్యగా పడ్డా గానీ ఆడ డిఆర్జీ బలగాలు లేకుండా సిఆర్పిఎఫ్, ఇండోటి లేకపోతే ఇంకా ఇతర బలగాలు ఏం చేయలేవు. ఏం చెప్పేది కాదు, ఆ జిల్లాలో ఎస్పీలే చెప్తున్నారు, ఆ ప్రాంత ఐజీఏ చెప్తున్నాడు, డిఆర్జీ బలగాలు లేకపోతే మాకు ఈ సక్సెస్ వచ్చేది కాదు. డిఆర్జీ బలగాలు ఏంటిది, వాళ్ళకి మొత్తం అడవంతా తెలుసు. అంతే కదా, తిరిగిన వాళ్ళే కదా, లోపల తిరిగి బయటకు వచ్చిన వాళ్ళు కదా, ఆ దళాల్లో పనిచేసేవాళ్ళు కదా. అవును, కేంద్ర కమిటీ సభ్యులు తెలుసు, రాష్ట్ర కమిటీ సభ్యులు తెలుసు, అందరు తెలుసు కదా. కాబట్టి వాళ్ళ ఆనవాళ్ళంతా తెలుసు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు, నీటి తోపులు ఎక్కడో తెలుసు, షెల్టర్ డేరాలు ఎక్కడో తెలుసు, వేస్తారో తెలుసు, మీటింగ్లు ఎక్కడ పెడతారో తెలుసు. మొత్తంగా కూడా ఇప్పుడు ఏదైతే 3 భాగాలు చేసి వాళ్ళు మొత్తం ఛత్తీస్గఢ్ ఈ అటవీ ప్రాంతాన్ని 3 భాగాలు చేసి, ఒకటేమో నేషనల్ పార్కు, ఇంకొకటేమో అబూస్మాడు, ఇంకొకటేమో కర్రెగుట్ట ప్రాంతం. ఈ 3 ప్రాంతాల్లో ఇప్పుడు ఇప్పటికే దాదాపుగా ఇదే కాదు, ఈ ఎన్ఎండిసి పేరుతోటి ఉన్నటువంటి బలగాలు కూడా వచ్చినాయి. ఈ కాలంలోనే దగ్గర 16-17 క్యాంపులు కొత్తగా పెట్టిండు ఈ 1.5 month లోనే. ఇంకా మీరు చెప్తున్నట్టు కాశ్మీర్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, అక్కడ మీడియా సమాచారం గానీ, పోలీస్ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారము ఇంకొక 50,000 మంది బలగాలు వస్తుండట. అంటే అడవిని అణువు ఇంకా చెట్టుకోకలు పుట్టకోకలు అన్నట్టు ఉంటారేమి, ఇక అంతే కదా. ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ చేయాల్సినటువంటి లాంగ్ మార్చ్ ని ఇవాళ ఈ పోలీస్ బలగాలే చేస్తున్నాయి. లాంగ్ మార్చ్ చూడాలి మరి జరుగుతుంది అక్కడ.
అంటే ఇప్పుడు ఇంతవరకు దాకా ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలు జరిగిన దాడి అంటే ఒక రకంగా మావోయిస్టుల మీద అటాక్ ఒక 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 ఎత్తు అనుకుంటే ఇది అంతకు పీక్స్ ఏమో నేను అనుకోవడం ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మన ఏదో చెప్తారు చూడు పెద్ద సామెత, సామదాన భేద దండోపాయాలని. సామం ఉంది, దానం ఉంది, భేదోపాయం ఉంది. ఇప్పుడు చూడు రాదు పార్టీలను చీలిక తెచ్చే. అదే కదా ఇప్పుడు అభయ్ లెటర్ పార్టీలో పెద్ద చీలికనే కదా. పార్టీలో కోవట్లను తయారు చేసిండ్రు, ఇన్ఫార్మర్ తయారు చేసిండ్రు, చీలికలు చేస్తున్నారు. ఇవన్నీ కాక చివరికి ఏంటి హత్యలు చేస్తున్నారు. సామదానం ఇప్పుడు సరెండర్లు అన్ని సమం, మనకి ఇచ్చే డబ్బులు దానం. భేదోపాయం అంటే చీలికలు తేవడం, దండోపాయం అంటే చంపడం. అంతే. సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తే ఇక ఎక్కడ తట్టుకుంటారు వాళ్ళు? అదే చాలా చిన్న టెరిటరీ. మరి ఇంకా అక్కడ ప్రజలు 3 సంవత్సరాల నుంచి భీకర యుద్ధం నడుస్తుంటే ఎక్కడ తట్టుకుంటారు? రైట్ అన్న, కలుద్దాం. థ్యాంక్ యూ. సో సిచ్యువేషన్ ఇది. మొత్తానికి డిఆర్జీ బలగాలతో ప్రారంభమైన ఈ వార్ స్టార్ట్ చేసిన కేంద్రము మరింత ముందుకెళ్తున్న తప్ప ఎక్కడ ఆగే పరిస్థితి అయితే కనబడట్లేదు. మరి మావోయిస్టులు ఆ ఉనికి వాళ్ళు ప్రాణాలతో బయటపడడం ఏ రకంగా రక్షించుకుంటారు అనేది భవిష్యత్తులో చూడాలి. వేలాది బలగాలని ఈ అడవుల్లోకి, కర్రెగుట్టలు లేకపోతే గ్రీన్ ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి కూడా పెద్ద ఎత్తున పంపించే ప్రయత్నం జరుగుతున్నది. సో ఇప్పటికే కేంద్ర కమిటీ మెంబర్స్ని చాలామందిని మట్టుబెట్టారు, చాలామంది లొంగిపోతున్నారు, చాలామంది సభ్యులు కూడా చంపబడుతున్నారు. ఇంకొక వైపున పార్టీలో కూడా 2 భాగాలుగా విడిపోయినట్టుగా కొన్ని రకాల లీకులు కావచ్చు, మొన్న మల్లోజుల వేణుగోపాల్ రెడ్డి చేసిన లేఖ కావచ్చు, ఆయన ఆడియో కావచ్చు, వీటన్నింటికి మరింత ఊతమిస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో కేంద్రం అనుకున్న March 31 డెడ్లైన్ని వాళ్ళు ఇదే రకంగా కొనసాగించి సక్సెస్ అవుతారా? మావోయిస్టు పార్టీ తన ఉనికిని మళ్ళీ కాపాడుకోగలిగి మళ్ళీ తన యుద్ధ క్షేత్రంలో పోరాటాన్ని మరింత కొనసాగిస్తున్నా చూడాలి భవిష్యత్తులో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.